102 కేజీల గంజాయి స్వాధీనం. విలువ సుమారు 51 లక్షల రూపాయలు. శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 51 లక్షల రూపాయల విలువైన 102 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లాలం ప్రసాద్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం జనతాపై పరిసర ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు గాను కారులో మాచర్ల ప్రాంతానికి తరలిస్తుండగా వలపన్ని నిందితులను అరెస్ట్ చేసినట్లు అన్నవరం అడిషనల్ ఎస్ఐ లాలం ప్రసాద్ తెలియజేశారు. ఈ కేసులో 102 కేజీల గంజాయి, మారుతి షిఫ్ట్ కార్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండకు చెందిన 33 ఏళ్ల తెడ్ల ప్రసాద్, పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల బొల్లేపల్లి నరసింహరాజు, విశాఖ జిల్లా కంచలపాలెంకు చెందిన 31 ఏళ్ల తెడ్ల చందుబాబు కలిసి ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసిన గంజాయిని అటవీ మార్గం ద్వారా పెదమల్లాపురం అటవీ మార్గం వరకు తరలించి అక్కడ నుండి మాచర్లకు కారులో అక్రమ రవాణా చేస్తుండగా ఉన్నత స్థాయి సమాచారం మేరకు శంఖవరం మండలం శృంగధార గ్రామ శివారున వలపన్ని గంజాయితో సహా నిందితులను అదుపులోకి కేసు నమోదు చేసినట్లు లాలం ప్రసాద్ తెలియజేశారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నందుకు ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లాలం ప్రసాద్ను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఐపీఎస్ వారి రాబడిన సమాచారం మేరకు ప్రతిపాడు ఇన్స్పెక్టర్ సి సూర్యాప్పారావు గారు, అలాగే అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ శ్రీహరి అండ్ ప్రసాద్ ఈరోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి శంఖవరం మండలం శృంగధార గ్రామం శివారులో ఒక గంజాయి తీసుకొస్తున్న ఆ సమాచారంపై అక్కడ సమాచారం మేరకు దాడి నిర్వహించారు. ఆ దాడిలో తెడ్ల ప్రసాద్ అనే వ్యక్తి దారకొండ పంచాయతీ వాస్తవుడు, వాళ్ళ బ్రదరు తెడ్ల చందుబాబు వీళ్ళపై ప్రీవియస్గా ఈ గాంజా అక్రమ రవాణా కేసులు మారేడుమిల్లి, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు ఉన్నాయి. వీరు ఇద్దరు అన్నదమ్ములు ఏజెన్సీ ప్రాంతమైన విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి కాలిబాటన సుమారు 102 కేజీల గంజాయిని కాలిబాటను తీసుకొని వచ్చి మల్లవరం నుండి పల్నాడు జిల్లా మాచర్ల పంపించే ఉద్దేశంతో తీసుకురావడానికి ఈరోజు అక్కడ సరుకు పెట్టుకుని ఉండగా వచ్చిన సమాచారంతో రైడ్ చేశాం. అలాగే ఈ సరుకును తీసుకెళ్ళడానికి మాచర్ల వాస్తవుడు బొల్లేపల్లి నరసింహరాజు అతను కూడా కారు తీసుకొని ఈ గంజాయిని తీసుకెళ్ళడానికి అక్కడ ప్రిపరేషన్లో ఉండగా ఈ దాడి చేసి 3 అరెస్ట్ చేసి 104 కేజీల గంజాయిని ఇచ్చారు. అలాగే వాళ్ళ దగ్గర నుండి మారుతి కార్, స్విఫ్ట్ అండ్ 4 సెల్ ఫోన్స్ కూడా ఇచ్చేసాం. ఈ దాడిలో చేసిన అధికారులని ఎస్పీ ఇవ్వడం జరిగింది. అభినందిస్తూ ఈ గంజాయి అక్రమ రవాణాపై ప్రతిరోజు మేము నిరంతరంగా డేటా అనాలిసిస్ చేసుకుంటూ పాత నేరస్తులపై నిఘా పెట్టాం. అలాగే ర్యాండమ్ చెకింగ్ హైవే మీద తరచుగా చేస్తున్నాము. దీనిపై సత్ఫలితాలు వస్తూ మాకు మొన్న కూడాను లాస్ట్ వీక్లో ఇలాగే గాంజా పట్టుకున్నాము. ఈ ఎన్ రూట్లోని హైవే అవ్వడం వల్ల ఏజెన్సీ నుండి పక్క రాష్ట్రాలకి
ఇది ఎంక్వైరీ అవ్వడం మేము నిరంతరం దీనిపై నిఘా పెట్టాము. మేము ఇది కంటిన్యూ చేస్తాము. గంజాయి మన జిల్లా నుండి రాకుండా, అక్రమ రవాణా జరగకుండా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటాము. మీకు తెలియజేస్తాము.